లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మదర్, ఫాదర్, పిల్లలతో రిలేషన్షిప్, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, జనరలీ 12 జోడియాక్ సైన్స్ లో మనకి ద మోస్ట్ కర్మిక్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా ఇంటెన్స్ ఉంటారు, చాలా మిస్టీరియస్ పర్సనాలిటీ ఉంటుంది వీళ్ళకి. పాపం ఏంటంటే బేసికలీ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే న్యాచురల్ గా 8th హౌస్ రూల్ చేస్తుంది కాబట్టి చాలా అప్స్ అండ్ డౌన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీక్వెంట్ సర్జరీస్ డీల్ చేయడం ఒకటి, వీళ్ళకి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకు ఫ్రీక్వెంట్ సర్జరీస్ అని చెప్పానంటే, వృశ్చిక లగ్నం వాళ్ళకి 6th హౌస్ మేషరాశి అవుతుంది. సో అక్కడ ఏంటంటే హెడ్ కి సంబంధించి, బ్రెయిన్ కి సంబంధించి అది వాళ్ళ ప్రాబ్లమ్ జోన్ అనమాట. లేకపోతే ఎందుకంటే మేషరాశి వాళ్ళు జనరల్లీ ఫిజికలీ చాలా యాక్టివ్ ఉంటారు కాబట్టి, సో ఈ వృశ్చిక లగ్నంలోకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కొద్దిగా ఎక్కువ అయినప్పుడు ఏంటంటే అది రాంగ్ వేలోకి వెళ్ళి కొద్దిగా వాళ్ళని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా సర్జరీస్ ఫేస్ చేయడము, సైకలాజికల్ ట్రామాస్ ఎక్కువ ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే అంతర్గతంగా వాళ్ళే శత్రువులు అనమాట. చాలా సీక్రెటివ్ ఉంటారు. ఎట్లా అంటే నేచర్ వైజ్ వాళ్ళది ఎవరినన్నా ఇష్టపడితే చాలా ప్యాషనెట్గా ఇష్టపడతారు. ఒక రకమైన ఆబ్సెషన్ అండ్ పొజిషన్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. కాకపోతే అంటే ప్రేమించడం వీళ్ళలాగా ప్రేమించాలి అని చెప్తూ ఉంటారు అనమాట బేసికలీ. వీళ్ళకి హెడ్ ఇంజురీస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా స్కార్పియో వాళ్ళకి. ఫ్యామిలీ వాల్యూస్కి వచ్చేసరికి ఏంటంటే ధనుసు రాశి 2nd హౌస్లో పడుతుంది కాబట్టి చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి, ఆ ఫ్యామిలీ వాల్యూస్ వీళ్ళకి ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఒక గురువు పరిచయం వల్ల వీళ్ళ ఫ్యామిలీ పేరు ప్రతిష్టలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట వృశ్చిక రాశి వాళ్ళకి. అండ్ కంఫర్ట్ జోన్కి వచ్చేసరికి కుంభరాశి 4th హౌస్లో పడుతుంది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇమ్మీడియట్గా ఏదైనా ఎక్స్పెన్సివ్ వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఒక లగ్జరీ హౌస్ కొనుక్కోవాలన్నా ఫ్రీక్వెంట్గా ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ కాల్పురుష్ కుండలి ప్రకారము కుంభరాశి 11th హౌస్ బాధక స్థానం అవుతుంది అనమాట. సో వీళ్ళకి 4th స్థానంలో పడడం వల్ల ఏంటంటే ఈ కంఫర్ట్ వెహికల్స్, కన్వీనియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఆబ్స్టికల్స్ క్రియేట్ అవ్వడము, రోడ్ బ్లాక్స్ క్రియేట్ అవ్వడము, దానివల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఫ్రస్ట్రేట్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఈ కంఫర్ట్ జోన్ ఒకటి క్రియేట్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా లాంగ్ టర్మ్ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అంత ఈజీగా ఏది రాదు. బికాజ్ సాటర్న్ అక్కడ రూల్ చేస్తారు. 3rd హౌస్ వీళ్ళకి కమ్యూనికేషన్లో కూడా చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు. దే ఆర్ నాట్ సమ్వన్ లైక్ అ వెరీ ఫాస్ట్ స్పీకింగ్ పర్సన్. అంతా కూడా వాళ్ళు కళ్ళతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ న్యాచురల్ డిటెక్టర్స్ వీళ్ళు, స్కానర్స్ అంటారు అనమాట వీళ్ళని. బేసికలీ ఏంటంటే ఒక మైల్ దూరంలో ఉన్నా సరే వీళ్ళు ఒక పర్సన్ ఆరాని రీడ్ చేసే కెపాసిటీ వీళ్ళకి స్వతహాగా స్కార్పియో వాళ్ళకు ఉంటుంది. అది వీళ్ళ ప్లస్ పాయింట్ అనమాట. అందుకే వీళ్ళు ఎవరిని అంత ఈజీగా నమ్మరు. అండ్ ఒకవేళ నమ్మితే దీస్ పీపుల్ విల్ బికమ్ ది లాయల్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. చాలా కేర్ఫుల్గా వీళ్ళు ట్రస్ట్ చేస్తారు.
కొద్దిపాటిగా జెలస్ నేచర్ ఉంటుంది. ఎందుకు జెలస్ నేచర్ ఉంటుందంటే స్కార్పియో సైన్లో జ్యేష్ఠ నక్షత్రం పడుతుంది. జ్యేష్ఠ మనకి ఎండింగ్లో పడుతుంది అనమాట. సో కొద్దిపాటిగా మనకి విశాఖ అనురాధాలో మనకి ఆ నేచర్ కనబడకపోయినా జ్యేష్ఠ వచ్చేసరికి అక్కడ మనకి ఆ నేచర్ కనిపిస్తుంది కాబట్టి సో జనరల్లీ ఏమనుకుంటారంటే జడ్జ్ చేసేస్తారనమాట. స్కార్పియో వాళ్ళు జెలసీ అని చెప్పేసి. జెలసీ అంత స్కార్పియోకి ఉండదు. అనురాధ వాళ్ళు అలా ఉండరు. దే ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అండ్ చాలా డివైన్ లవ్ కోరుకునే వ్యక్తులు ఉంటారనమాట స్కార్పియో వాళ్ళు. దట్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ స్కార్పియో. అండ్ వీళ్ళకి కిడ్స్ పంచమ స్థానం మీనరాశి అవుతుంది కాబట్టి కిడ్స్ వీళ్ళకి ఏంటంటే దే లవ్ టు బీ అండ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ కిడ్స్. ఎక్కడన్నా ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ప్లేసెస్కి వెళ్ళడం కూడా కిడ్స్తో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కిడ్స్తో ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళ కంఫర్ట్ జోన్ ఒకటి క్రియేట్ చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటారనమాట. సో ఇది ఒక పాయింట్ మనము నోటీస్ చేయొచ్చు స్కార్పియో వాళ్ళలో. ఫస్ట్ బార్న్ చైల్డ్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ విజ్డమ్. ఓకే, ఎందుకంటే ఆ బేబీ పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్లో సడన్గా ఒక స్పిరిచువల్ ఎసెన్స్. కిడ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో వీళ్ళకి ఏంటంటే కిడ్స్ పుట్టిన తర్వాత సడన్గా వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి దూరదేశంకి వెళ్ళడము, దూర ప్రాంతాలకి వెళ్ళడము. సే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో పుట్టారు, వాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు. సడన్లీ ఆ బేబీ పుట్టిన తర్వాత దే మైట్ మూవ్ టు హైదరాబాద్ or they might move to Mumbai or they might even move to another country. సో ఈ లొకేషన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కిడ్స్ ఎడ్యుకేషన్ కోసము వాళ్ళని ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ పంపడానికి కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి కిడ్స్ వల్ల లాసెస్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఇమోషనల్ నరిష్మెంట్ ఎక్కడ వస్తుందంటే ఒక గురువు దగ్గర నుంచి వీళ్ళకి ఇమోషనల్ నరిష్మెంట్ వస్తుంది. ఎందుకంటే 9th హౌస్ క్యాన్సర్ అవుతుంది, కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఆ ఇమోషనల్ నరిష్మెంట్ ఒక గురువు ఫిగర్ దగ్గర నుంచి కానీ ఒక ఫాదర్ ఫిగర్ దగ్గర నుంచి కానీ దొరికే ఛాన్సెస్. కానీ వాళ్ళకి ఇమ్మీడియట్గా గురువు దొరుకుతారా అంటే అలా కూడా దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వృశ్చిక లగ్నానికి కర్కాటక రాశి బాధక స్థానం అవుతుంది అనమాట. సో ఆ గురువు దొరకడంలో బాధ ఏర్పడుతూ ఉంటుంది, ఒక ఆబ్స్టికల్, ఒక రోడ్ బ్లాక్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి గురువు దొరికితే మాత్రం వీళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. బేసికలీ మిస్టికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది. దే వాంట్ టు కాన్స్టెంట్లీ కీప్ డిగ్గింగ్ అబౌట్ తంత్ర, అకల్ట్ ప్రాక్టీసెస్, సైకాలజీ, సైకియాట్రీ. మనం చూసుకునే ఈ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, లేకపోతే సైకో అనలిస్టులు, లేకపోతే మెంటల్కి సంబంధించిన డాక్టర్స్ ఎవరెవరైతే ఉంటారో, ఈవెన్ సైకిక్ మీడియమ్స్, ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహాంతర వాసులతో టెలిపతి కనెక్షన్స్ ఏవైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం స్కార్పియో సైన్ హెవీలీ లోడెడ్ ఉంటుంది. ఈధర్ వాళ్ళకి స్కార్పియో మూన్ అవ్వచ్చు, లగ్నం అవ్వచ్చు, లేదా స్కార్పియో అష్టమ స్థానంలో పడి అక్కడ బోల్డ్ అని గ్రహాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్పిరిచువల్ అవేక్నింగ్కి కూడా ఈ రాశి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ కాంట్రవర్షియల్ గురువు అని చెప్పి పేరు ఉంటుంది ఓషో రజనీష్ గారు. ఆయనకి పంచగ్రహాలు స్కార్పియోలో ఉంటాయి అన్నమాట. సో హీస్ నోన్ యాజ్ అ వెరీ కాంట్రవర్షియల్ స్పిరిచువల్ టీచర్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అండ్ మదర్ ఆల్సో బికమ్స్ అ వెరీ గుడ్ గైడ్ ఫర్ దెమ్. వాళ్ళకి మదర్ నుంచి కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే అష్టమ స్థానం మిథున రాశి అవుతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక కామికల్ వేగా తంత్రాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. కొన్నిసార్లు తెలియకుండా వాళ్ళు రాంగ్ హ్యాండ్స్లో పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ ఒక్క పాయింట్లో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అని అంటే లియో సైన్ వీళ్ళకి కొద్దిపాటిగా హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అని అంటే లియో బికమ్స్ ది 10th హౌస్. వీళ్ళకి ఒక రాయల్టీ, ఒక రీగల్ రికగ్నిషన్ రావడానికి సింహరాశి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళు ఎప్పుడైతే లార్జ్ ఆర్గనైజేషన్స్లో కనుక వర్క్ చేస్తారో మేనేజర్స్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. వీళ్ళ మైండ్ సెట్కి అక్కడ సింహరాశి 10th హౌస్ అవ్వడం చేత ఏమవుతుందంటే వీళ్ళు మేనేజర్స్ మాట వినరనమాట. సో అక్కడ వినకపోయేసరికి అక్కడ కొద్దిగా ఈగో క్లాషెస్ వచ్చేస్తాయి. బికాజ్ యూ కాంట్ డామినేట్ అ కింగ్ ఆర్ ఎ క్వీన్. సో అక్కడ డామినెన్స్, ఈగో క్లాషెస్ రావడం జరుగుతుంది కాబట్టి అది కొద్దిగా వీళ్ళ ఈగో కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు ఒక స్టేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళు జాబ్స్ చేయడం మానేసి దే విల్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్.
ఓకే. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జోన్. అండ్ ప్రతిరోజు వీళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ఉంటుంది వీళ్ళ లైఫ్ అంతా. మీటింగ్ ఎ పర్సన్ లైక్ అ స్కార్పియో అసెండెంట్, వీళ్ళు చాలా ఇంటెన్స్ ప్యాషన్ ఉంటుంది అనమాట. వాళ్ళ కళ్ళు కూడా ఏదో హిప్నటైజ్ చేస్తున్న ఫీలింగ్ లో ఉంటాయి, వాళ్ళ చూపు కూడా అట్లాగే ఉంటుంది, ఒక అంత డెప్త్ లో ఆలోచిస్తారనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ పర్సనలీ రీసెర్చ్డ్ ఆన్ స్కార్పియో అసెండెన్స్ సో ఫార్. మ్యామ్ ఇప్పుడు వృశ్చిక రాశి వారికి పరిహారం వివరించండి. వృశ్చిక రాశి వాళ్ళు జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర్ అనే టెంపుల్ విజిట్ చేయాలి. మనకి 12 జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర్, ఈ టెంపుల్ విజిట్ చేయాలి. అండ్ ఎవరైనా సరే చాలా మట్టుకు ఉగ్రదేవతలని వర్షిప్ చేస్తారు స్కార్పియో వాళ్ళు. మహాకాళి, మా కాళి అని చెప్పేసి అంటాం కదా, మహంకాళి, మా కాళి, ఆవిడకి వీళ్ళు ఎక్కువ మట్టుకు ప్రేయర్స్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. అండ్ కృష్ణుడు, రాధాకృష్ణులకి ప్రేయర్స్ చేసుకోవడము, కాళీమాత పూజలు చేసుకోవడము, లేకపోతే భైరవారాధన చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి సాధన బలం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ సైకలాజికల్ ఇష్యూస్లో నుంచి బయటికి వచ్చి ఆ మిస్టికల్ నేచర్ని వాళ్ళు ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే కాళీ ఆరాధన, భైరవ ఆరాధన, ఆ సాధన చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది.